సరే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడిందా? ఎలా ఉంది గతాన్ని చూస్తే? షర్మిల గారు రాకముందు ఎలా ఉంది, షర్మిల గారు వచ్చిన తర్వాత ఉంది? అంటే 14-19 టైంలో రఘువీరెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారని చెప్పడానికి రఘువీరెడ్డి గారు అని చెప్పాలి. రఘువీరెడ్డి గారు పిసిసి బాధ్యతలు తప్పుకున్న తర్వాత కొంత గందరగోళం వాతావరణం ఉంది. రఘువీరెడ్డి గారు తప్పుకున్న తర్వాత శైలజనాథ్ వచ్చారు, ఇంకా వేరే పర్సన్ వచ్చారు. ఇప్పుడు మళ్ళా షర్మిల గారు వచ్చారు. ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? అంటే రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న తరుణంలో 2014 నుంచి 2019 వరకు, బహుశా ఆయన 1900 రోజులో ఏమో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. 1900 రోజుల్లో 1825 రోజులు వీఆర్ ఆన్ స్ట్రీట్స్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్. వివిధ కారణాలతో ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ 1825 రోజులు రోడ్లపైన ఉన్నాం. తర్వాత ఐ డోంట్ నో హూస్ డెసిషన్ ఎట్లా నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు గెస్ట్ చేశారు, ఈ పార్టీ బలపడింది, దీని ఓటు శాతం 9 నుంచి 10% పెరిగింది, సో దెబ్బ తగులుతుంది అని గెస్ట్ చేసి, మేము ప్రజల గురించి ఆలోచించుకుంటా, ప్రజల గురించి మాట్లాడుకుంటా, ప్రజల గురించి పోట్లాడుకుంటూ వెళ్తున్నాం. కానీ అతను స్ట్రాటజీస్లో చాలా ఆరితేరిన అతను. తెలివిగా మా ఓటు శాతం పెరిగింది ఆంధ్రాలో, పొత్తొచ్చి తెలంగాణలో పెట్టుకున్నాడు. అంటే లిట్మస్ టెస్ట్ ఇక్కడ చేశాడు, ప్రజలు తిరస్కరించారు. ఆ టైంలో బీజేపీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు. వెంటనే అక్కడ తూచి అన్నారు. సో అక్కడ మాకు చాలా గట్టి దెబ్బ తగలటం జరిగింది. ఏదైతే ఆ పోరాటం యొక్క ఫలితం మాకు పార్టీకి రావాల్సింది ఉందో, రఘువీరారెడ్డి గారి యొక్క ఇది అక్కడ రావాల్సిన ఇది డెఫినెట్గా దెబ్బ తగిలింది. తర్వాత శైలజానాథ్ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 years కరోనా పీరియడ్, కోవిడ్లో, బట్ స్టిల్ ఆయన శక్తి మేరకు ఆయన తిరిగారు, పనిచేశారు. ఆ తర్వాత రుద్రరాజు గారు వచ్చారు. రుద్రరాజు గారు ఈజ్ ఆర్గనైజేషన్ మ్యాన్. గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్క పాయింట్, ఆయన ఎన్ఎస్యూ నుంచి వచ్చారు, ప్రతి ఒక్కటి తెలుసు. ఈజ్ అన్ ఆర్గనైజేషన్ మ్యాన్. స్లోగా దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. కమిటీలు వేసాం. ఈలోపు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈమె వచ్చి పార్టీలో జాయిన్ అవటం, ఈమెకి పిసిసి పగ్గాలు అప్పచెప్పడం, ఎలక్షన్ జరగటం. సో ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఉద్రిక్తలు, అంటే తెలుగుదేశం అండ్ వైసీపీ రెండు బలమైన మదపటి ఏనుగులు. సో ఈ ఏనుగుల మధ్యలోకి మేము రావడం జరిగింది. సో దాంట్లో కొంత మా సక్సెస్ని మేము నిలబెట్టుకోలేకపోయాం. అక్కడ ఎలక్షన్లో ఇది ఓటు రాకపోవడంతో పార్టీ బాగా డిమోరలైజ్ అయింది. డెఫినెట్గా పార్టీ డిమోరలైజ్ అయింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకొని మళ్ళా సంఘటన సృజన అభియాన్ని కొత్తగా డిసిసిలను ఎన్నుకోవడం కేంద్రం నుంచి వచ్చి, సో ఆన్ ప్రాసెస్ స్టార్ట్. డెఫినెట్గా షర్మిలమ్మ ఆమె చేయగలిగిన శక్తి మేరకు ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇష్యూ షీ ఈజ్ అడ్రస్సింగ్. మీరు గమనిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అడ్రస్ చేయలేని చాలా విషయాలు కూడా ఆవిడ అడ్రస్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా కాన్ఫిడెన్స్, ప్రజల కాన్ఫిడెన్స్ పొందుతాం. ఇంకొకటి కూడా ముఖ్యంగా ఏంటంటే, కేంద్ర పార్టీ ఎంత బలపడితే ఆ రిపర్క్యులేషన్స్ ఇక్కడ రాష్ట్రం మీదకి వస్తాయి. సో దానివల్ల కూడా కొంత. సార్, గతంలో 14-19లో యాక్టివ్గా ఉన్నటువంటి రఘువీరెడ్డి గారు మళ్ళీ ఇప్పుడేమన్నా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందంటారా? అంటే ఈ మధ్యకాలంలో కొంచెం మళ్ళీ మీడియా ముందు కానీ కొన్ని బయటకు వస్తున్నారు పార్టీ పరంగా, ఇంకేమన్నా యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉందా? మళ్ళీ యాక్టివ్ అంటే అంటే ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు నేను కూడా చూడటం జరిగింది. ఒక టైంలో నేను వద్దనుకున్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేయాల్సినవి అన్నీ నాకు సంతృప్తినిచ్చింది నా రాజకీయ జీవితం. బట్ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని కేసు పెట్టి ఆయన పైన జైలు శిక్ష విధించి ఇల్లు కూడా ఖాళీ చేయించారో, మళ్ళా నాకు మనసుకి ఇది కరెక్ట్ కాదనిపించింది, మనసుకు గాయమైంది. సో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు నా శక్తి మేరకు నేను పార్టీ కోసం కృషి చేస్తాను, పనిచేస్తాను అని మాట్లాడుతున్న తరుణంలో, అదే టైంలో పార్టీ కూడా గుర్తించి పార్టీలో అత్యున్న హైయెస్ట్ పోస్ట్ సిడబ్ల్యూసీ మెంబర్, వారిని సిడబ్ల్యూసీ మెంబర్గా పంపించడం జరిగింది. ఇవాళ చాలా యాక్టివ్గా పార్టీ ఏదైనా సరే పైన బాధ్యత ఆయనకి అప్పచెప్తే, మన ఒరిస్సాకి గజపతి డిస్ట్రిక్ట్కి అబ్జర్వర్గా వారిని పంపించడం జరిగింది. 7 రోజులు అక్కడ ఉండి బ్లాక్ వరకు వెళ్ళి అంత లోతుల్లోకి వెళ్ళి పనిచేసిన అతి కొద్ది నాయకుల్లో రఘువీరారెడ్డి గారు కూడా అంత డీప్కి వెళ్ళి పనిచేశారు అని అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పార్టీ పట్ల అంత సిన్సియారిటీ ఉంది. పార్టీ ఏ టాస్క్ ఇచ్చినా, ఏ అసైన్మెంట్ ఇచ్చినా అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు పార్టీని స్ట్రెంథెన్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో గతంలో
మాజీలుగా ఉన్నటువంటి ఎవరైతే మాజీ మంత్రులుగా ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో, రాజ్యసభ మళ్ళీ ఏమన్నా మాజీ ఉన్న వాళ్ళు ఏమన్నా మళ్ళీ పార్టీలో తిరిగి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందంటారా? అది వాళ్ళ వ్యక్తిగత ఆలోచనల మేరకు వాళ్ళు వస్తారా? అంటే మన మధ్య కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పిలుపునిచ్చారు. వాళ్ళతో పాటుగా కేంద్ర మాజీ మంత్రి పేరు గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. ఆయన కూడా పిలుపునిచ్చారు. మళ్ళీ సీనియర్లందరూ కూడా మళ్ళీ ఆహ్వానిస్తున్నాము కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పండి. ఆ పరిస్థితి ఏమైనా వచ్చే పరిస్థితి ఉందా? ఎస్, శీలం గారు అండ్ శీలం గారు అండ్ షర్మిల గారు ఇద్దరు పిలుపునివ్వడం జరిగింది. వీళ్ళు ఆ దశగా కృషి చేస్తూ ఉన్నారు. అవకాశం ఉన్న చోటంతా చర్చలు జరుపుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ రాష్ట్రం మీద ప్రేమ లేకపోతే రాష్ట్రాభివృద్ధి అనే అనాలిసిస్ తీసుకున్నప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ లోపలైతే అంతర్మదనం. మీరు ఇండివిజువల్గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లో లేని వాళ్ళని ఎవరన్నా విడిగా మాట్లాడండి వాళ్ళతోటి, ఏంటి అని. మన పార్టీయే బాగుంది, మన పార్టీ బలపడితే బాగున్ను, మన పార్టీ ఇలా ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ గుంటూరులో కూడా నాతో 2-3 మాజీ మంత్రులు మాట్లాడడం జరిగింది, నాతోనే మాట్లాడడం జరిగింది. ఇలా ఉండకూడదు అయ్యా, కాంగ్రెస్ బలపడాలి, కాంగ్రెస్ బాగుండాలి అనే మాట మాట్లాడడం జరిగింది. సో కొంత బలం వచ్చిన తర్వాత అప్పుడేమైనా ఇటు చూస్తారేమో అనే నమ్మకం అయితే ఉంది. వస్తారు. సరే, 29 ఎన్నికల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్ష అనే అవకాశం ఉంటుందా అసెంబ్లీలో? ఆంధ్రప్రదేశ్ నుంచి 175 నియోజకవర్గాల్లో యాక్చువల్గా మొన్ననే ఉండుండాలి ఆ ప్రయత్నం. బట్ విచ్చలవిడి అంత డబ్బు పెట్టే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. సో జాతీయ పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు. ఎన్నో అవినీతి ఆరోపణలు, ఎంత బుడద జల్లాలో అంత బుడద కాంగ్రెస్ పార్టీ మీద జల్లారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్న దాంట్లో 10% కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. మరి అన్ని వాళ్ళు చెప్పిన అవినీతులు కనుక నిజమే అయ్యి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు డబ్బుల గురించి తడుముకోలేని అవసరం లేదు కదా. సో కావాలని పని కట్టుకొని బ్లేమ్ చేసి పార్టీని ఇచ్చేసే పరిస్థితి చేశారు తప్ప అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన చాలా డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారి గతంలో సనాతన ధర్మం కోసం నా ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తా అన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక టీడీపీ పార్టీని చెందినటువంటి ఎమ్మెల్యే అనుచరుడు గోడౌన్లో నిషేధిత గొడ్డు మాంసం దొరికింది, మాంసం. ఇంతవరకు దాని మీద స్పందన లేదు, పట్టించుకున్న పరిస్థితి లేదు. కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం కానీ ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ వారి? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా విషయం పైన తను మాట్లాడేదానికి, తను చేసేదానికి పొంతన ఉంది అని మీకు ఎక్కడన్నా అనిపించిందా? రాజకీయం కోసం, రాజకీయాల్లో ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టి దాన్ని ఫ్లేరప్ చేయడం కోసంగా వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడే వ్యవహారమే తప్ప నిజంగా సనాతన ధర్మం అనేది 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని వాట్ ఈజ్ సనాతన ధర్మం అనేది మాట్లాడమని. పదం బాగుంది, పదం అట్రాక్టివ్గా ఉంది, ప్రజలకు కూడా ఏదో పోతున్నా ఉందా అనే బాధ ఉంది తప్ప అసలు సనాతన ధర్మం అంటే ఏంటి చెప్పండి. సనాతన ధర్మం అంటే ప్రేమ, సనాతన ధర్మం అంటే కలిపి ఉంచడం. మీరేమో దేనికి వాడుతున్నారు దాన్ని? మతాల మధ్య దేనికి వాడుతున్నారు దాన్ని? మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను. రఘువీరారెడ్డి గారు వాళ్ళ ఊర్లో ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టారండి. నీలకంఠపురంలో ఒక అద్భుతమైన టెంపుల్ని కట్టారు. ఈ సనాతన ధర్మం గురించి గొంతు చించుకొని అరిచే ఎవరైనా సరే నేను దయచేసి ఒకసారి ఆ మందిరాన్ని విజిట్ చేసి రమ్మని చెప్తా. ఎందుకు విజిట్ చేసి రమ్మంటానంటే మందిర నిర్మాణంలో మడకశిర కాన్స్టిట్యున్సీలో 140,000 మందిని దాంట్లో భాగస్వామ్యం చేశారు. 140,000 మంది దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక ఇటుక విలువ 10 రూపాయలు అని పెట్టి 140,000 మంది 10 రూపాయలు ఆ టెంపుల్కి ఇటుకను కొన్నారండి. సో దట్ అక్కడ అన్ని మతాల వాళ్ళు ఇచ్చారు, అన్ని కులాల వాళ్ళు ఇచ్చారు, ఆ మడకశిర ప్రాంతంలో ఉన్న 5 మండలాల వాళ్ళు ఇచ్చారు. సో మడకశిర ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు మొత్తం కూడా ఆ మందిరం చూడంగానే అది నేను ముస్లిం అవ్వచ్చు, నేను క్రిస్టియన్ అవ్వచ్చు, నేను సిక్ అవ్వచ్చు, నేను బుద్ధిస్ట్ అవ్వచ్చు, కానీ ఇది నా మందిరం అనే ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. అది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏంటంటే అందరినీ కలిపి ఒక చోటకి చేర్చడం, అందరినీ ప్రేమతత్వంతో నేర్పించేది సనాతన ధర్మం. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా రాజ్యాంగం ఏదైతే సూచిస్తూ ఉందో రాజ్యాంగ పరిధికి లోబడి నిర్మించబడిన దేవాలయం అది. అటువంటి దేవాలయాలు వీళ్ళు ఎవరన్నా ఒకళ్ళు నిర్మించారో చూపించండి ఈ సనాతన ధర్మం అని గొంతు చించుకొని మాట్లాడేవాళ్ళు.
హిందూ మతం గురించి రోడ్ల మీద అరిచేవాళ్ళు ఎవరన్నా అటువంటిది ఒకటి నిర్మించాము, ప్రజల్ని శాంతియుతంగా సుఖశాంతులతో ఉంచేటట్టు చేశాము